నాకు చాలా మంచిగా అనిపించింది అన్న. అంటే అంటే నేను రవితేజ గారికి ఒకటే చెప్తున్నా, అంటే మీరు రొమాన్స్ చేయడం ఇవన్నీ ఒక టైంలో అయిపోయింది సార్. ఇప్పుడు ఏజ్కి తగ్గట్టు సినిమాలు చేయాలి. అంటే ఇరుముడి లాంటి సినిమాలు చేస్తే నిజంగా చెప్తున్నా బ్లాక్ బస్టర్ హిట్ అనేది చెప్పేసి నేను ఇంటి ముందర వెయిట్ చేస్తుంది. అర్థమవుతుందా? మాకు అవసరం లేదన్న ఏమంటారు 3 నెలలకు ఒక సినిమా 6 నెలలకు ఒక సినిమా అవసరం లేదు. మాకు ఒక హిట్ కావాలి. ఎందుకంటే రవితేజ ఫ్యాన్స్ మేము నిజంగా అండర్ గ్రౌండ్ లో ఉన్నామన్న. ఈ ఇరుముడి ట్రైలర్ చూసినాక నిజంగా రెడీగా ఉన్నాం హిట్ 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 వస్తుంది అని చెప్పేసి. సో నాకు ట్రైలర్ లో మెయిన్ గా ట్రైలర్ చూస్తే నాకు ఏమనిపించింది అని అంటే నిజంగా నెక్స్ట్ లెవెల్ డివోషనల్ అన్న. ఫస్ట్ లో చూసుకుంటుంటే మనం మొత్తం ఆ తాగుబోతు క్యారెక్టర్ లాగా నాన్న క్యారెక్టర్ లా చేస్తాడు, అసలుకి చించి పడేసిండు అని చెప్పుకోవచ్చు. నాకైతే ఒక వింటేజ్ రవితేజ అయితే మళ్ళీ తెర పైన కనిపిస్తాడని చెప్పేసి అనిపించింది. ఇంకా జీవి ప్రకాష్ గారు అయితే నిజంగా ఇంతకుముందు డిఎస్పీ తమన్ అని చెప్పేసి అనుకుంటాం, కానీ ఈ మ్యూజిక్ అయిన తర్వాత మాత్రం జీవి ప్రకాష్ అన్న నిజంగా నీకు నెక్స్ట్ లెవెల్ గ్రోత్ వస్తుంది. ఆ అమ్మాయి ఎవరైతే నిజంగా అమ్మాయి చేసిందో అమ్మాయికి అయితే నిజంగా నేషనల్ అవార్డు ఇవ్వచ్చు అన్న. ఎందుకనంటే ఆ అమ్మాయి అసలుకి ఆ ట్రైలర్ లో చూస్తుంటే లైక్ కంటతడి పెట్టించింది, అంతలా ఉంది. నిజంగా చెప్తున్నా, అంటే మహేష్ బాబుకి వారణాసి సినిమా వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ మూవీ అని ఎలా అన్నాడో నిజంగా చెప్తున్నా ఈ అన్నకు కూడా ఈ ఇరుముడి సినిమా అలాగనే అని చెప్తున్నా నేను. చాలా బాగుంది. ఎందుకంటే లాస్ట్ 20-30 సెకండ్స్ బీజిఎం చూస్తుంటే నిజంగా అయ్యప్ప భక్తులు ఎవరైనా సరే నిజంగా థియేటర్ లో మాత్రం కంపల్సరీ గుళ్ళు చేస్తారన్న. కంపల్సరీ దేవాలయాలు అయిపోతాయి అవి. ఇంకా అన్న అట్లా ఏముండదు అన్న ఈ సినిమాలో. నాకు తెలిసి మనము ఒక కూతురు తండ్రి రిలేషన్షిప్ చాలా సినిమాలలో చూసి ఉండొచ్చు, దానికన్నా అన్ని సినిమాల కన్నా ది బెస్ట్ మూవీ ఏదైనా ఉందంటే లైక్ ఫాదర్ అండ్ ఏమంటారు కూతురు అటాచ్మెంట్ లో అది ఇరుముడు అని చెప్పుకోవచ్చు. ఇంకా డైలాగ్స్ మాత్రం మనోడైతే ర్యాంపేజ్ క్రియేట్ చేసిండు అన్న. నిజంగా అది ఒక డైలాగ్ కింద నేను నాకు ఒక బలహీనత ఉంది, ఏ ఆడకూతురైనా నా కూతురు అనుకోవడం ఒక అరుదైన బలహీనత అంటాడు. నిజంగా చెప్తున్న ఆడవాళ్ళు అయితే ఈ సినిమాకి కంపల్సరీ బాయ్స్ కన్నా ఎక్కువ పోతారన్న. ఎందుకనంటే అట్లాంటి సెంటిమెంట్ క్రియేట్ చేసి ఉంది. ఇంకో డైలాగ్ కూడా ఉంది, ఏంటంటే వెనకాల ఒకడున్నాడు చేతులు వేస్తే పేగులు బయటకు తీస్తాడు, మన కూతురు మనం కాపాడుకోకపోతే ఎట్లా అని చెప్పేసి ఒక డైలాగ్ ఉందన్న. అది కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. సో డైలాగ్ రైటర్ ఎవరో కానీ నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఇంకా శివ నిర్వాణ గారి గురించి చెప్పాలంటే నిన్ను కోరి సినిమా చూసినాక అంటే రవితేజ గారికి మళ్ళీ సెట్ అవుతుందా లేకపోతే ఫ్లాప్ వస్తుందా అని చెప్పేసి అనుకున్నా, కానీ రియల్ గా చెప్తున్నా నిన్ను కోరి అది డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ అన్న. ఇది ఈ సినిమా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్. నిజంగా అయ్యప్ప స్వామి భక్తులు October, November ఎవరైతే మాలేస్తారో అన్న ఫస్ట్ గానే ఒక వైభవం అనేది తీసుకొస్తాడు, అయ్యప్ప మాల వైభవం అనేది. నిజంగా ట్రైలర్ చూసినంత వరకు లైక్ నాకేమనిపించింది అంటే సాక్షాత్తు అయ్యప్ప స్వామిని నేల మీదకి తీసుకొచ్చినంత అంత క్రియేటివ్ ఉంది. టోటల్ ఓవరాల్ గ్రూప్ కి చెప్పేస్తున్నా బెస్ట్ ఆఫ్ లక్ అన్న.